లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. నమస్తే గురుగారు. ఆయుష్మతి భవ. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు అవ్వడం అసలు కత్తి మీద సాములాగా అయిపోయింది గురుగారు. తల్లిదండ్రులకైతే పాపం అదొక యుద్ధమే. పెళ్ళి చూసే ముందు పెళ్లి చూపులు, రకరకాల జాతకాల వేరియేషన్లు, అయిష్టాలు, ఇది ఇరువురు వారి ఎక్స్పెక్టేషన్స్ అన్నీ రీచ్ అయ్యి పెళ్లి పీటల వరకు వచ్చి పెళ్ళి అయిపోయి 2వ 3వ రోజు వరకు కూడా అరచేతిలో ప్రాణం పెట్టుకున్న చందాగా నడుస్తున్నాయి ఈ రోజుల్లో పెళ్ళిళ్ళంతా. ఆ తర్వాత వారాలు, దినాలు, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ అదొక రకమైన టెన్షన్ లాగానే పోతుంది. పొద్దులేస్తే అమ్మ అంత బాగుందా, అంత ఓకేనా, ఓకే ఈరోజు అమ్మయ్య గడిచింది అన్నట్టుగా నడుస్తున్నాయి గురుగారు చాలా వరకు పెళ్ళిళ్ళు. ఇందులో ఏమాత్రం ఎగ్జాజరేషన్ లేనే లేదు. మరి ఎందుకు అలా జరుగుతున్నాయి? అసలు పెళ్ళిళ్ళు సమయానికి అంటే కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు. అంటే దానికి నిర్దిష్టమైన సమయం అంటూ ఒకటి ఉంది, పెద్దలు నిశ్చయించింది. అది తప్పడం వల్ల ఇలా జరుగుతుందా? ఇలా పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి, అన్నీ ఉన్నా కూడా ఎందుకో ఏదో ఆగిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే నోటి దాకా వచ్చి అంతా అయిపోయింది ఓకే అనుకున్నా, ముహూర్తాలు పెట్టుకునేసరికి క్యాన్సిల్ అయిపోయింది అంటూ ఉంటారు. పాపం అలా బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? దీనికి ఎందుకు ఇలా జరుగుతుందంటే దీనికి అనేక రకాల రీజన్స్ ఉన్నాయి. అందులో మనం ఒక్కోటి సంక్షిప్తంగా టచ్ చేస్తూ వెళ్తాం. ఒక కారణం కాదు, కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టుగా 100 రీజన్స్ ఉన్నాయి. మరే గురుగారు, ప్రధానమైన కారణం ఏంటంటే మనం పిల్లల్ని పెంచే పద్ధతిలో పూర్వకాలంలో అంటే ఒక 40-50 ఏళ్ల క్రితం తల్లిదండ్రులు పిల్లలకి ఏం చెప్తూ పెంచారో అది మిస్ అవుతుంది. ప్రధానంగా ఇంతకుముందు చదువు కన్నా కూడా వయసు రాగానే 15-16 రాగానే ఆ తల్లిదండ్రులు ఆ ఆడపిల్లని గుండెల మీద కుంపటిలా ఫీల్ అయ్యి ఏదో ఒక సంబంధం, మంచి సంబంధం చూసి చేసేస్తే నా బాధ్యత అయిపోతుంది అనుకునేవాళ్ళు. దాని నుంచి గాడి తప్పింది. అప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంటుంది కదా గురువు గారు. ఇప్పుడు నేను అలాగే గంగరెద్దులాగా తల ఊపేసి చేసేసుకున్నాను, నా తల్లి అనుకుంటుంది. అదే నీవు ఆ రోజు చదువుకుని కాళ్ళ మీద నిలబడి ఉంటే, ఉద్యోగం చేసి ఉండుంటే నా ఈ పరిస్థితి నీకు వచ్చేది కాదేమో అనుకుంటుంది కదా. అనుకుంటుంది. కారణం అదే. ఇప్పుడు తల్లిదండ్రులు మాకేదో పొరపాటు జరిగింది కాబట్టి మా పిల్లల్ని మనం సేఫ్ గార్డ్ చేయాలి, వాళ్ళు రక్షించాలని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ మొదటిగా మోసం వస్తుంది ఈ పద్ధతి వల్ల. ఏదైనా కూడా బ్యాక్ టు బేసిక్స్ అని మన పెద్దవాళ్ళు ఆచరించిన విధానం ఏదుందో అదే కరెక్ట్. ఫైనల్ గా అదే కరెక్ట్. ఎందుకంటే చూడండి, పాత రోజులే వస్తున్నాయి అనిపిస్తుంది ఒక్కొక్కసారి. రావాలమ్మా, వస్తేనే సుఖశాంతులతో ఉంటారు. లేకపోతే ఏమవుతుందంటే చూడండి, కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టు అయిపోతుంది. దీంట్లో నేను ఆడపిల్లలు వాళ్ళ స్వశక్తిగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడకూడదని నేను చెప్పట్లా. కానీ ఆ ఆలోచన వల్ల ఏం జరిగింది, ఆడపిల్లలకి ఆర్థిక స్వతంత్రం వచ్చింది. చదువుకోవటం, మంచి సాఫ్ట్వేర్ జాబులు, పుష్కలంగా డబ్బులు. ఆ డబ్బులు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా కొన్నాళ్ళు నేను ఎంజాయ్ చేస్తాను. ఎంజాయ్ అంటే నాకు కావాల్సిన నచ్చిన కొనుక్కుంటాను, నచ్చిన విధంగా జీవిస్తాను కొన్నాళ్ళు. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత ఎలాగో ఈ డబ్బులు మళ్ళీ వాడికే ఇవ్వాలి, ఆ ఇంటికి అత్తగారింటికే ఇవ్వాలి. కొన్నాళ్ళు ఐ విల్ ఫీల్ దట్ నా ఎకానమీని నేను నా కంట్రోల్లో పెట్టుకుని ఎంజాయ్ చేస్తాను. అట్లా స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే, ప్రతి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, లేకపోతే మగపిల్లల తల్లిదండ్రులు వీటి సెటిల్ అయినాక పెళ్లి చేద్దామను, ఆడపిల్లల తల్లిదండ్రులు ఇప్పుడే కాదు చిన్నపిల్ల మరి 25-26 ఏళ్ళు 30 ఏళ్ళు వస్తున్నా కూడా ఇంకా చిన్నపిల్లలాగా ట్రీట్ చేసి ఇంకా టైం రాలేదని అనుకోవడము, ఇలాంటివి జరగడం వల్ల ఏమవుతుందంటే, ఎప్పుడైతే జాతకంలో వాళ్ళకి వివాహయోగం ఉందో ఆ వివాహయోగాన్ని మనం కాళ్ళు దాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాం. ఒకసారి దాటితే మన జాతక చక్రంలో మళ్ళీ ఎన్ని రోజులు ఆర్ ఎన్ని సంవత్సరాల తర్వాత చెప్పలేము. వ్యక్తిగతంగా వాళ్ళ జాతకం, వాళ్ళకి ఏ గ్రహస్థితి నడుస్తుందో, ఏ గ్రహం వాళ్ళని వివాహం చేసుకోవడానికి సహకరిస్తుందో చెప్పలేము మనం. అది డిఫర్ అవుతుంది ఒక్కొక్కళ్ళ జాతకంలో ఒక రకంగా. చెప్పలేము. కొంతమందికి ఓ సంవత్సరం తర్వాత చేసుకుందాం అనుకుంటే అయిపోవచ్చు కాక, లేదా వాళ్ళకి అప్పుడు తగిన సంబంధం కాకపోయినా ఏదో వివాహం అయిపోవచ్చు కాక. కానీ కొంతమందికి మటుకు మీకు మళ్ళీ ఎంత తన్నుకున్నా కూడా ఇంకా వాళ్ళు 45-50 వచ్చినా కూడా వివాహం అవ్వని పరిస్థితి ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే ఆడపిల్లలకు ఆర్థిక స్వతంత్రం వచ్చిందో ఫిల్టర్స్ ఎక్కువైపోయి అబ్బాయి ఒక్కడే ఉండాలి, వాడికి సిబ్లింగ్స్ ఉండకూడదు, ఆడపడుచులు అస్సలు ఉండకూడదు, అత్త మామలు వీళ్ళతో ఉండకూడదు, వీళ్ళు సపరేట్గా ఉండాలి.
ఈ ఫిల్టర్స్ ఇలా అనేక రకాల ఈ ఒక్క క్వశ్చన్ మీద మనం 2 hours ఎపిసోడ్ చేయొచ్చు. అలాగే చాలా సంబంధాలు కూడా పోస్ట్పోన్, వందల వేల సంబంధాలు పోస్ట్పోన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. తల్లిదండ్రులే ఉన్నారు. పిల్లల మాట అటుంచండి, తల్లిదండ్రులే. సరే మీరు అన్నట్టు ఇటు కష్టపడి బలవంతాన పెళ్లి చేశారనుకోండి, అది ఎన్నాళ్ళు నిలబడుతుంది అనేది కూడా ప్రశ్నార్థకం అయిపోయింది. రీజన్ ఏంటి? గతంలో వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న స్పర్ధలు, చిన్న చిన్న కీచులాట్లు సహజం. మన జీవితం అనేది పర్మనెంట్. మనం వీఆర్ గోయింగ్ టు ట్రావెల్ ఓ 70, 75, 80 years మనం ట్రావెల్ చేయాలి, కలిసి ట్రావెల్ చేయాలి. సో ఇవన్నీ పెద్ద లెక్క కాదు అని అనుకొని పెద్ద మనసుతో సర్దుబాటు చేసుకోవాలి. పూర్వకాలంలో ఉండేదానికి రీజన్ ఏంటంటే సోషల్ మీడియా లేదు, కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు. ఇప్పుడు మా అమ్మగారు, వాళ్ళ అమ్మగారు వాళ్ళు కాపురాలు చేసినప్పుడు ఇంట్లో భర్త ఏదన్నా మాట్లాడినా, అత్తగారు ఏదన్నా మాట్లాడినా వీళ్ళు గుడ్ల నీరు కుక్కుకొని మూలకెళ్ళి కూర్చొని ఏడవటం, చెప్పుకోవడానికి ఫోన్లు లేవు. ఏదైనా మరీ తట్టుకోలేని బాధ వస్తే ఒక ఉత్తరం ముక్క రాస్తే ఇది చేరడానికి 15 days పడుతుంది, ఈలోగా సర్దుపోతుంది కదా. అందుకని అప్పుడు కాపురాలు నిలబడ్డాయి. ఇప్పుడు కాపురాలు కూలిపోవడానికి కారణం ఏంటి? వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చేతిలోనే ఫోన్ ఉంటుంది. అమ్మా నా వల్ల కాదు, నేను తట్టుకోలేకపోతున్నాను, నేను భరించలేము. ఎందుకు? ఫ్రస్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. చిన్న విషయాన్ని పెద్దదిగా భూతద్దంలో చూడడం జరుగుతుంది. లాంగ్ టర్మ్ థింకింగ్ లేకుండా పోయింది. దానివల్ల ఏమవుతుంది? ఇప్పుడు వీడు కాకపోతే నేను నా కాళ్ళ మీద నేను నిలబడలేనా, నేనేమన్నా వీళ్ళ మీద డిపెండ్ అయి పుట్టానా అనే ఫీలింగ్ ఆడపిల్లకి వస్తుంది. దానికి తల్లిదండ్రులు కూడా ఒత్తాస పలుకుతున్నారు, నీకేం కర్మ తల్లి వచ్చే. సో ఇవన్నీ లాట్ ఆఫ్ రీజన్స్ అండి. అందుకని జాతకాలు చూసుకొని సరైన సమయంలో వివాహం చేసి సరైన వ్యక్తితో వివాహం జరిగితే మీరు అన్నట్టుగా అవి 10 కాలాలు నిలబడతాయి. పైగా ఒకప్పుడు ఆడపిల్ల అంటే గృహిణి. ఈ గృహిణి తన ఇంట్లో ఉండి చూసుకొని ఇల్లు వాకిళ్ళు చక్కదిద్దుకొని పిల్లలకి భర్తకి కావాల్సిన ఏర్పాట్లు చేసి దాంట్లో ఆనందం పొందేవాళ్ళు. తన ఇంట్లో తన పూజ తను చేసుకొని భర్తకి బాక్సులు కట్టి పిల్లలకి బాక్సులు బట్టి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళినాక తన పని తను చేసుకొని తను ముద్ద తిని అయిపోయిన తర్వాత సాయంత్రం వాళ్ళు వచ్చే వేళకి మళ్ళీ వాళ్ళకి రాత్రిపూట భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేసి. ఇవాళ ఆడపిల్ల అందుకు సిద్ధంగా లేరు. నేను వీళ్ళ ఇంట్లో పనిచేయడానికి వచ్చానా, నేను వీళ్ళకి చాకరీ చేయడానికి వచ్చానా అనే ఫీలింగ్ ఎక్కువైపోయింది. అలాంటి కేసెస్ వస్తుంటాయి గురుగారు మీ దగ్గరికి? వస్తాయి. ఎలా మీరు పేరెంట్స్ కి సంజాయించాల్సి వస్తుందా, లేకపోతే ఆ మగపిల్ల వాళ్ళకి సంజాయించాల్సి వస్తుందా, లేకపోతే ఆ అమ్మాయిని కూర్చోబెట్టి లేదా అబ్బాయిని కూర్చోబెట్టి కౌన్సిల్ చేయాలి? ఎవరిని కూర్చోబెట్టినా ఇది విధి ఆడే వింత నాటకం కాబట్టి మన చేతుల్లో ఉండదు. కాబట్టి కౌన్సిలింగ్ అనేది ఒక స్టేజ్ వరకే పనిచేస్తుంది. ఆ తర్వాత ఏమంటే మీరు నా ప్లేస్ లో ఉండి ఆలోచించండి, మీరు నీతులు చెప్పడానికి చెప్తున్నారు, బట్ నేనెంత ఇబ్బంది పడుతున్నానో అనే మాట అంటారు. నా సజెషన్ ఏంటంటే ఆడపిల్లకైనా మగపిల్లాడికైనా 15-16 ఏళ్ళు రాగానే వాళ్ళ జాతకం ఒకసారి చూపించి, ఒకళ్ళ కాకపోతే 10 మందికి చూపించండి. సరైన సమయం పెళ్లికి సంబంధించి మీరు లైఫ్ సెటిల్మెంట్ తోని పెళ్లికి ముడిపెట్టకండి. వీడికి ఉద్యోగం వచ్చి వీడంతా ఇల్లు కట్టుకొని ఓ ఫ్లాట్ కొనుక్కున్నాకే పెళ్లి చేసుకోవాలి, ఒక కారు ఉన్నాకే పెళ్లి చేసుకోవాలనే కండిషన్స్ పెట్టుకోకుండా యాక్చువల్గా వీడికి వివాహ యోగ్యత ఎప్పుడుంది, ఆ అమ్మాయికి వివాహ యోగ్యత ఎప్పుడుంది, ఆ టైంలో చేస్తే లైఫ్లో వాళ్ళే సంపాదించుకుంటారు. కానీ అలా ఆస్తులే ఉన్నాయి, అంతస్తులే ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి అనే ముందు చూసి ఆ తర్వాత గుణగణాలు ఇటు 7 తరాలు అటు 7 తరాలు మాట అటుంచండి, అక్కడ వరకు వచ్చేస్తున్నాయి కదా. ఈ తరానికే టికాణా లేదు, ఇంక 7 తరాలు ఎక్కడ చూస్తారు మరి. సో అందుకని కొంచెం మన ఆలోచన విధానం ధార్మికంగా, అంటే మనం హైందవ జీవన విధానంలో జీవించాలి. వివాహం అంటే ఈ కమిట్మెంట్, పెళ్ళంటే 100 ఏళ్ల పంట అనే ఈ కమిట్మెంట్ ఉంటే కనుక ఇలా మన జాతకం చూపించుకొని, జాతకంతో పాటుగా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, మాది న్యూమరాలజీ కూడా, ఎస్ట్రాలజీ న్యూమరాలజీ కూడా చూస్తాము. డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ కూడా వాళ్ళ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. అంటే డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ లో ఉండే నెంబర్స్, ఇతను ఒక మాట అంటే ఆ అమ్మాయి పడగలదా లేదా, ఆ అమ్మాయి దాన్ని పాజిటివ్ గా తీసుకోగలదా లేదా, లేదా అమ్మాయి ఒక మాట మాట్లాడితే ఇతను పాజిటివ్ గా తీసుకోగలదా లేదా, ఇవన్నీ కూడా తెలుస్తాయి. సో అలాంటి మైన్యూట్ ఫిల్టర్స్ కూడా చేసుకొని మనం చక్కగా అనుకూలమైన సంబంధం చేసుకుంటే 10 కాలం నిలబడుతుంది. రైట్. సో పెళ్ళిళ్ళు అవ్వలేక బాధపడుతున్న వారు, అయిన తర్వాత బాధపడుతున్న వాళ్ళు, రకరకాల కారణాల వల్ల
అలాంటి వాళ్ళకి మనం ఏదైనా రెమెడీ చెప్పగలమా గురుగారు? ఏదైనా మంత్రం లాంటిదో లేదంటే ఏదైనా పూజ లాంటిదో? తప్పకుండా అమ్మా. అంటే జెన్యూన్ గా బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. జెన్యున్ గా బాధపడే నాకే వాళ్ళు ఎందుకు ఇలా ఎవరు- జరుగుతుంది, ఎందుకు ఇటు ఆడపిల్ల వాళ్ళు కానీ మగ పిల్ల వాళ్ళు కానీ. ఎవరైనా సరే కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరాయై నమః అనే మంత్రాన్ని జపించుకొని అమ్మవారి మెడలో ఉన్న మంగళసూత్రాన్ని విజువలైజ్ చేస్తూ అమ్మవారికి నమస్కారం చేసుకొని ప్రార్థిస్తే పెళ్ళి అవుతుంది. ఎస్ లలితా సహస్రనామంలో నామం ఇది. బట్ మంత్రం ఎంత పవర్ అంత పవర్, మంత్ర సమానమైన పవర్ కలిగిన నామం ఇది. సర్వకాల సర్వావస్థల్లో సర్వులు చేసుకోవచ్చు. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరాయై నమః అనే మంత్రాన్ని పెళ్లి కూతురు ఎవరైతే అమ్మాయి పెళ్లికి వివాహానికి ఉందో అమ్మాయి చేసుకోవచ్చు, తల్లిదండ్రులు చేయొచ్చు. అదే మగపిల్లలకి అయితే మటుకు పత్నీం మనోరమాన్ దేహి మనోవృత్తానుసారిణీం తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం అనే మంత్రాన్ని మగపిల్లల కోసం చేసుకోవచ్చు. పత్నీం మనోరమాన్ దేహి, అమ్మ నాకు కాస్త అందమైన అమ్మాయిని ధర్మపత్నిగా ఇవ్వు. మనోరూపాను పత్నీం మనోరమాన్ దేహి మనోవృత్తానుసారిణి అంటే నా మనసెరిగి మా మనసులు కలిసేలాగా అభిప్రాయాలు కలిసేలాగా నా మనసు తెలుసుకొని నడుచుకునే అమ్మాయిని ప్రసాదించు. తారిణీ దుర్గ సంసార సాగరస్య కులోద్భవం అంటే శ్రీమాత అనే నీ సంసారం ఏదైతే ఉందో నీ సంసారంలో నీ అంశతో పుట్టిన ఓ బిడ్డని నాకు భార్యగా ప్రసాదించు అని వేడుకుంటున్నాను. ఈ రెండు మంత్రాలు ఆడపిల్లలకి మగపిల్లలకి సంబంధించి మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా పెట్టిస్తానండి. సో ఎవరైనా పెళ్లిళ్ళు అవ్వట్లేదు, ఆయన నిలబడట్లేదు అని బాధపడే వాళ్ళు, పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఎవరైనా ఈ మంత్రం చేసుకోవచ్చు. అన్నిసార్లు గురుగారు చెప్పలేదు అని అంటే ఎప్పుడైనా మొదలు పెట్టవచ్చు, ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు, మీకు తగ్గ ఫలితం వచ్చేంత వరకు. మన మనసు మినిమం 108 సార్లు చేసుకుంటే మంచిది. 108 సార్లు చేసుకుంటే మంచిది. అంటే ఈ రోజుల్లో ఎంత ఈజీ పరిహారం చెప్తే అంతమంది ఎక్కువ చూస్తున్నారు. కాబట్టి ఈజీగా కాదు, పర్మనెంట్ గా ఉండేటట్టయితే 108 సార్లు చేసుకుంటే మంచిది. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఈ మంత్రాలు చేసుకుంటే బాగుంటుంది. ప్రధానంగా మనం ఏంటంటే జాతకాన్ని ఒకసారి చూపించుకొని మీకు నచ్చిన జ్యోతిష్యుడి యొక్క సలహాని పాటించి, ఒకవేళ ఆయన చెప్పిన దాంట్లో మీకు ఏదైనా సందేహం ఉంటే ఇంకోళ్ళు సంప్రదించండి. ఏముందండి, ఇంకో 3,000 5,000 ఇస్తారు అంతే కదా. కానీ జీవితానికి సంబంధించిన ముడి వేయాలి కాబట్టి ఒకళ్ళిద్దరు ముగ్గురు నలుగురు జ్యోతిష్యులు చూపించినా కూడా తప్పులేదు. అంటే మల్టిపుల్ ఒపీనియన్స్ తీసుకుంటే మీకు అందులో కామన్ పాయింట్ తెలిసిపోతుంది. ఆ కామన్ పాయింట్ ప్రకారం మీరు ముందుకెళ్తే తప్పకుండా వాళ్ళు నిండు 100 ఏళ్ళు కలిసి ఉంటారు. చాలా సంతోషం గురుగారు. ఆయుష్మతి భవ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.